హాయ్ అండి, వెల్కమ్ టు రాగాస్ రెసిపీస్. ఈరోజు మటన్ కీమా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా ప్రెషర్ ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఇది గీతో చేసుకుంటే బాగుంటుంది, లేదా గీ అండ్ ఆయిల్ మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. అందులో అన్ని మసాలా ఐటమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బే లీఫ్, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, షాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం బిర్యానీకి ఎలాగైతే చాప్ చేసి పెట్టుకుంటామో ఆనియన్స్ అవి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి పెట్టుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న కీమా కూడా వేసేసుకోవాలి. కీమా వేసుకునేటప్పుడు ఫ్లేమ్స్ సిమ్లో పెట్టుకుంటే మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. కీమా కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా గరం మసాలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను మొత్తం రెసిపీకి కలిపి అన్నీ ఇప్పుడే వేసేసుకున్నాను మసాలాలు. సో అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ బాస్మతి రైస్తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో నేను బాస్మతి రైస్ కూడా ఆల్రెడీ ఒక 1 అవర్ ముందు వాష్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పుదీనా వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆఫ్టర్ 4 విజిల్స్ మనకి ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇందాక నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో ఆల్రెడీ ఒక 1.5 గ్లాస్ వాటర్ ఉంది కాబట్టి నేను అడిషనల్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ పెట్టుకుని 2 విజిల్స్ ఉంచుకున్నాను. ఆఫ్టర్ 2 విజిల్స్ ఎంతో రుచికరమైన మటన్ కీమా పులావ్ రెడీ. సో విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. చాలా బాగుంది మటన్ కీమా పులావ్ రెసిపీ రెడీ. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం రాగాస్ రెసిపీస్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ మీరు కానీ ట్రై చేసి ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.